ఒక అబద్ధాన్ని చెప్తుంటున్నాడు. ఇప్పుడే వచ్చారు ఇద్దరు యవనస్తులు. వాళ్ళకి ఇవ్వడానికి కావాలి వెండి, వాళ్ళకి ఇవ్వడానికి కావాలి వస్త్రాలు. అవును, వాస్తవానికి మనం గమనిస్తే నాకేమనిపించిందంటే, ఇక్కడ ఇద్దరు యవనులు వచ్చారని చెప్తున్నాడు కదా ఈయన. ఈ వ్యక్తిలో గెహాజీలోనికి ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ డిజైర్ వచ్చిందో, ఎలాగైనా సరే ఆ సొమ్మును సొంతం చేసుకోవాలని, ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ వచ్చిందో, ఏ వ్యక్తిలోనికైనా పాపం చేయడానికి నీలో స్ట్రాంగ్ డిజైర్ వస్తే దానికి సంబంధించినటువంటి దురాత్మలు కొన్ని కాసుకొని ఉంటాయి. అవి నీ మీదకి వచ్చి నేను ప్రేరేపించడం మొదలు పెడతాయి. ఒక గొప్ప దైవజనుడు డిజిఎస్ దినకరన్ గారు చాలా పరలోక సంబంధమైన దర్శనాల గురించి ఆయన సాక్ష్యంలో చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఈ సాతాను పాతాళములో ఉన్నటువంటి సాతాను దూతల గురించి చెప్తూ ఆ ప్రస్తావనలో, ఆ పాతాళములో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట. మనకున్నాయి కదా గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్, ఏమండి, రకరకాల డిపార్ట్మెంట్స్. హోమ్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇలాగ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అలాగనే పాతాళంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే దురాత్మలు చాలా ఉన్నాయంట. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఎవరైనా వ్యభిచారం పాపం చేయాలనే ఆ ఆలోచన తలంపు ఉన్న వ్యక్తికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన దురాత్మలు వచ్చేస్తాయి ఆ వ్యక్తి మీదకి. ఆ వ్యక్తిని ప్రేరేపించి ఆ వ్యక్తిని ఆ మార్గంలో తీసుకుపోతూ ఉంటాయి అంట. ఒకవేళ ఎవరైనా ఇంకా వేరే ఏదైనా పాపం మోసం చేయాలనుకుంటే మోసానికి సంబంధించినవి, దొంగతనం చేయాలనే ఆలోచన ఆ తలంపున దొంగతనానికి సంబంధించిన దురాత్మలు వచ్చి తీసుకుపోతాయంట. ప్రేరేపణ ఆ వ్యక్తిని వచ్చి ఆవహిస్తాయి, ఆ వ్యక్తిని లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగా ఇంకేదైనా సరే ఒక పాపము చేయడానికి, త్రాగేదానికి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉందంట. ఆ త్రాగే ఆసక్తి ఉన్న వాళ్ళని అవి ప్రేరేపించి ఆ సమయానికి వాళ్ళు ఈడ్చుకొని పోతూ ఉంటాయి అంట. అలాగనే ఎప్పుడైతే గెహాజీలోకి ఎలాగైనా సరే ఆ ధనాన్ని నేను సొంతం చేసుకోవాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ వచ్చిందో ఇద్దరు యవనస్తులు, ప్రవక్తల శిష్యులు కాదు వచ్చింది, 2 దురాత్మలు వచ్చి ఆయన మీద ఆవహించుంటాయి. ప్రవక్తల శిష్యులు ఇద్దరు వచ్చారని చెప్తుండే ఈయన. ప్రవక్తల శిష్యులు కాదు వచ్చింది, 2 దురాత్మలు వచ్చి ఆయన మీదకి వచ్చి ఆయన ప్రేరేపిస్తుంది. ఒకటి చెప్తుంది, పద వెండి చేజారిపోద్ది, పరిగెత్తు అని చెప్పి పరిగెత్తిపిస్తుంది. ఇంకొకటి వచ్చి చెప్తుంది, ఇదిగో పరిగెత్తు, ఆ విలువైన వస్త్రాలు చేజారిపోతాయి నీకు పరిగెత్తకపోతే అని పరిగెత్తిపిస్తున్నాయి.